రాపూర్ మండలం నెల్లూరు జిల్లా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ మీద జరిగిన దాడిని ఖండిస్తున్న రాపూర్ మండల ఎంఎస్పీ మరియు ఎంఆర్పీఎస్ రాపూర్ ఆర్టీసీ ఎదురుగా కూడెల రోడ్డు నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కి వినతిపత్రం అందజేసి ఈ దాడికి ఎవరైతే పాల్పడ్డారో వారిని శిక్షించాలని విలేకరుల సమావేశంలో రాపూర్ మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పచ్చిగల్ల ప్రేమ్ కుమార్ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ మండల అధ్యక్షులు నిమ్మట్లపల్లి రత్నయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ బక్కా శివశంకర్, ఎంఆర్పీఎస్ ప్రచార కార్యదర్శి నిప్పట్లపల్లి పెంచల్ ప్రసాద్, ఎంఎస్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతకుంట శ్రీనివాసులు, అధికార ప్రతినిధి ఆదూరి దేవరాజ్, ఎంఆర్పీఎస్ టౌన్ ఉపాధ్యక్షులు ఏసుపోగు పెంచలయ్య, కూనిపోగు అంకయ్య పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పచ్చిగల్ల ప్రేమ్ కుమార్, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు. అక్టోబర్ 6, 7 తేదీలలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి భూషణ్ రామకృష్ణ గవాయ్ గారి మీద జరిగిన దాడి ఏదైతే ఉందో, ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మండల వారీలుగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా ఒక రాజ్యాంగ పూరితమైనటువంటి సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి భూషణ్ రామకృష్ణ గవాయ్ గారి మీద జరిగిన దాడి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఖండించడానికి ప్రథమ కారణం ఏందా అంటే, ఎంఆర్పీఎస్ ఒక ఉద్యమం అనేది యొక్క 30 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉద్యమంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అంతేకాకుండా గవాయ్ గారి మీద జరిగినటువంటి దాడి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వాదన ప్రతివాదన జరిగే సమయంలో ఎవరైతే రాకేష్ కిషోర్ అనేటటువంటి వ్యక్తి అతని మీద షూతో ఒక మర్యాద పూర్వకంగా అత్యున్నత న్యాయస్థానంలో ఆనబడేటటువంటి గవాయ్ గారి మీద కనీసం ఒక వయసుకు ఒక మర్యాద లేదు, ఒక అధికారానికి ఒక మర్యాద లేదు, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండేటువంటి వ్యక్తికి మర్యాద లేదు. అటువంటి ఉన్నత స్థాయి జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడి అనేది అనాగరికమని, ఆ దౌర్భాగ్యమని, దాని మీద ఆయనకి ఖచ్చితంగా కేసుని నమోదు చేసి సీనియర్ న్యాయవాదులు ఎవరైతే ఉంటారో సుప్రీంకోర్టు సీనియర్లు రిటైర్డ్ అయిన జడ్జిల ఆధ్వర్యంలో అతన్ని దానికి సంబంధించిన దాడిని విశ్లేషించి సమయానుకూలంగా స్పందించి దాంట్లో ఉండేటువంటి ఏ లోటుపాట్లు కూడా వెలికితీసి అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని, కఠిన చర్యలు తీసుకోకపోతే ఎంఆర్పీఎస్ ఉద్యమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుందని, ఎంఆర్పీఎస్ ఉద్యమం అనేది ఈ యొక్క ఏ కార్యక్రమంగా ముందు ఉంటుందని, మరీ ముఖ్యంగా ఆ సుప్రీంకోర్టు యొక్క అత్యున్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు అంటే ఆశామాషి విషయం కాదు, అతను అనేది ఆశామాషి విత్తనం కాదు. అతను ఒక దళితుడు. ఎవరు? భూషణ్ రామకృష్ణ గవాయ్ గారు అనే ఒక దళిత ప్రధాన న్యాయమూర్తి మీద ఈ విధంగా దాడి చేయడం అనేది చాలా అనాగరికం, చాలా దౌర్భాగ్యం, చాలా దాష్టికానికి దారి తీస్తుంది. ఏదేమైనప్పటికీ ఒక పదవిలో ఉన్నప్పుడు ఒక అధికారి కానీ ఒక వ్యక్తి కానీ ఎవరైనా కూడా వాదన ప్రతివాదనలు జరిగేటప్పుడు ఆ వాదన ప్రతివాదనలకి అతనికి సరైన న్యాయం జరగకపోతే చట్టపరమైన విధంగా పోవాలి. కానీ అతనికి ఇష్టం వచ్చినట్టుగా షూ తీసి గవాయ్ గారి మీద చేయడం అనేది చాలా అనాగరికం, చాలా దాష్టికానికి దాడి తీసే విధంగా ఆ చర్య ఉంది. కాబట్టి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాలలో 10వ తేదీకి జరిగింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాలలో మండల కేంద్రాల్లో ఈరోజు 17 రోజు ప్రతి మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ ఆఫీస్కి వినతిపత్రం సమర్పించి ఈ జరిగిన దాడి ఏదైతే ఉందో దానికి సరైన న్యాయం జరగాలని చెప్పి ఎంఆర్పీఎస్ సభాముఖంగా తెలియజేస్తూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.